మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో, లైవ్లో, ఫేస్బుక్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, మమ్మలను ఎంతగానో ప్రేమించే ఆత్మీయ బిడ్డలందరూ, బంధువులు, స్నేహితులు, అనేక రాష్ట్రాల నుండి వీక్షిస్తున్న ప్రజలందరికీ, వారి కుటుంబాలకి, స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబానికి రాఫా రివైల్ మినిస్ట్రీస్ పక్షంగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున, ఈ జూలై నెల 2వ ఆదివారము దినమున మనము ప్రభు సన్నిధానంలో ప్రభువు మనకిచ్చేవి, ప్రభువు మన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా మనము ఏ విధంగా పొందుకోవాలి. భక్తులను బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే, వారు భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారు నమ్మకత్వాన్ని బట్టి, వారి యథార్థతను బట్టి వారి జీవితంలో మరలా కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందగలిగారు. దేవుడు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక మంది దేవుని మొదటి ప్రేమ కోల్పోతారు. బాప్తిస్మము తీసుకుని మారు మనసు పొందిన తర్వాత దేవుణ్ణి ఎంతగానో భక్తి చేస్తూ, దేవుని కొరకు సాక్షులుగా నిలబడుతూ, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించే బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యముపై శ్రద్ధ పెట్టి దినదినము ప్రార్థన చేస్తూ ప్రభువుతో సహవాసం చేస్తూ వారి జీవితము గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. క్రమేపీ సంవత్సరములు, దినములు గడుచుచున్నప్పుడు వారి జీవితంలో ఆ మొదటి ప్రేమను కోల్పోతారు, ఆ మొదటి భక్తిని కోల్పోతారు, ఆ దేవుని పైన ఉన్న నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి ఏమిటంటే ప్రార్థన, వాక్యము చాలా ముఖ్యమైనవి. ఈ రెండు మనము ఎప్పుడు చేస్తూ, ఈ బైబిల్ గ్రంథమును మనం అనుసరిస్తూ, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ మన భక్తిని ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ, మన భక్తి ఏ విధంగా ఉన్నదో అని చూసుకుంటూ మనము భక్తి జీవితంలో కొనసాగుతూ ఉండాల. ఈ దినమున నేటి అంశం ఏమిటంటే, కోల్పోయినవి తిరిగి పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఒక వ్యాపారస్తుడిని చూస్తే, వ్యాపారంలో అనేకమైనవి కోల్పోతారు, డబ్బులు నష్టపోతా ఉంటారు. వ్యాపారము సరిగా ఉండక నష్టపోయే ప్రజలను మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా బిజినెస్ మ్యాన్లు, డబ్బున్న వ్యక్తులు రకరకాల బిజినెస్లు పెడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో, అనేక రకమైన రంగాలలో వారు డబ్బులను పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. వారికి నష్టములు వస్తాయి, అయినప్పటికీ వారు కృంగిపోకుండా మరలా ఏ విధముగా సంపాదించాలని
వారు పరిగెడుతూ వారి వ్యాపారాలను మరలా నిలదొక్కుంటారు. మరొక ఉదాహరణ చెప్తాను. ఒక 10th క్లాస్ విద్యార్థి, ఇంటర్మీడియట్ విద్యార్థి, డిగ్రీ విద్యార్థులు, బీటెక్ చదువుతున్న విద్యార్థులను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వారు సరిగా చదవక, వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు లోకము వైపు చూస్తూ ఆ విద్యా సంవత్సరంలో ఆ సబ్జెక్టులను అవగాహన పెంచుకోకుండా ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మరలా వారి భవిష్యత్తు నిలబడాలంటే కష్టపడి చదివి అవి కంప్లీట్ చేస్తేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఈ లోకంలో మనం ఉదాహరణగా తీసుకుంటే అనేక రకమైనవి ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నష్టపోతారు, కోల్పోతారు, మరలా తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవ భక్తి జీవితంలో మన నమ్మకత్వాన్ని బట్టి, మన విశ్వాసతను బట్టి మనము ఏం నేర్చుకుంటున్నాము, మనము ఏ విధముగా మరలా తిరిగి పొందుకుంటున్నాము, మన జీవితంలో అన్నీ పొందుకునే వ్యక్తులుగా మనం ఉన్నామా, మరలా తిరిగి పొందుకునే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఒక ఆలోచన చేసుకుందాం. ఇక్కడ ఈ కోల్పోయినవి తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా నష్టం జరిగినా కానీ యథార్థత విడిచిపెట్టకూడదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యథార్థతను మనం విడిచిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, లక్ష్యాన్ని, గురుని మర్చిపోయే వ్యక్తులుగా మనం ఉన్నామేమో. పిల్లలు అల్లరి చేయకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదమ్మా. లక్ష్యాన్ని మనము మర్చిపోతున్నాము, యథార్థతను విడిచిపెట్టేస్తున్నాము. సాతాను శోధించినప్పటికీ, సాతాను మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, మనుష్యులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, లోకాశలు, శరీర కోరికలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, లోకములో అనేక రకమైన ప్రీతికరమైన వస్తువులను మనం ప్రేమిస్తూ మనము వాటి గుండా పరిగెత్తినప్పటికీ కూడా మనము యథార్థతను విడిచిపెట్టొద్దు. నష్టము జరిగినా కూడా నమ్మకత్వాన్ని విడిచిపెట్టవద్దు. ఇక్కడ సాతాను శోధించింది. శోధించినప్పుడు ఎంత శోధించినా కూడా బైబిల్లో ఒక వ్యక్తి మీకు పదే సార్లు మీకు చూపిస్తూ ఉంటాను. యోబు నీతిమంతుడు, న్యాయవర్తనుడు, యథార్థవంతుడు అయ్యున్నాడు. దేవుణ్ణి అడిగి, దేవుని దగ్గర ప్రాధేయపడి సాతాను యోబును పరీక్షించింది. యోబును పరీక్షించినప్పుడు యోబు దేవుని పైన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని పైన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు, దేవుని పైన ఆశను, కోరికను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా యథార్థతను, నీతిని ఆయన వదలలేదు. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏమిటంటే, నష్టము జరిగినా కానీ యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. కోల్పోయినవి మనము తిరిగి పొందుకోవాలంటే యథార్థతను మనము విడిచిపోకూడదు, విడిచిపెట్టకూడదు.
నేను దేవునిపై మొట్టమొదటి స్థితిలో ఏ విధంగా ఉన్నానో, మొదటి స్థితిలో ఏ విధంగా దేవుని పైన ప్రేమ కనపరిచానో, భక్తి కనపరిచానో, విశ్వాసం నమ్మకము ఏ విధంగా అయితే మన జీవితంలో ఉన్నదో, ఎల్లప్పుడూ కూడా మన భక్తిని పెంచుకోవాలా, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలా, మన యథార్థతను ఇంకను చూపిస్తూ ఉండాలా. ఇక్కడ యోబు అన్ని కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. ఆయనకున్న ఆస్తులు, కుటుంబాన్ని అంతటినీ నష్టపోయాడు. కానీ యోబు యథార్థతను విడిచిపెట్టలేదు, యోబు నీతిని విడిచిపెట్టలేదు. కనుకనే ఆయన కోల్పోయినవి మరలా రెండంతలుగా దేవుడు ఇచ్చినట్టు మనము చూస్తున్నాము. ఎప్పుడైతే మన నమ్మకత్వాన్ని, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యథార్థతను కాపాడుకుంటూ బ్రతుకుతామో, దేవుడు నీ భక్తిని, నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే నీ పైన దృష్టి పెడతాడో, ఆయన ఎప్పుడైతే నా కుమారుడు నాకు నమ్మకముగా జీవిస్తున్నాడు, నా కుమార్తె నాకు నమ్మకముగా జీవిస్తుంది కనుక దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఈ లోకములో నిన్ను ఒక వెలుగుకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి మేలు చేసే బిడ్డగా, నీకు కావలసిన వాటికన్నిటికంటే, నీవు ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికముగా నీకు దేవుడిచ్చి నిన్ను సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కోల్పోయినవి మనము ఎలాగ పొందుకుంటామంటే, ఆ కోల్పోయినవి మనము తిరిగి పొందుకోవాలంటే మనకు కావాల్సినది యథార్థత, దేవుని పైన నమ్మకము, దేవుని పైన విశ్వాసము. ఆయన మన పాపముల నుండి, ఆయన రక్తంలో మన పాపములను కడుక్కొని విమోచించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీవు నీతిమంతుడుగా ఎప్పుడైతే తీర్చబడ్డావో, నీతిమంతుడుగా ఎప్పుడైతే మార్చబడ్డావో, నీ నీతిని, యథార్థతను ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవద్దు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని మనము ఆలోచన చేస్తే, ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగాన్ని అలక్ష్యము చేయవచ్చు, ఆ ఉద్యోగము సరిగా చేయకుండా మధ్యలో రిటైర్ అవ్వచ్చు, ఆ ఉద్యోగాన్ని ఇతరుల వ్యక్తులతో డబ్బులు ఇచ్చి చేయించుకునే వ్యక్తులను మనము చాలా మందిని చూస్తాము. కానీ నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు, నీ పాపములు ఆయన రక్తంలో కడుక్కున్నావు. నీవు మాత్రమే ఇక్కడ నీతిమంతుడుగా దేవుని రక్తము ద్వారా కడగబడి ఉన్నావు కనుక నీ నీతిని ఎల్లప్పుడూ కూడా ఆయన యందు కనపరచాలా. నీ విశ్వాసము కొనసాగిస్తూ అనేక మార్లు నిన్ను నష్టపరిచే వ్యక్తులు చాలా మంది కనపడుతూ ఉంటారు. నిన్ను శ్రమలకు నడిపించే వ్యక్తులు చాలా మందిని మనము చూస్తూ ఉంటాము. కానీ ఆ శ్రమల గుండా మనము ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని పైన విశ్వాసము చూపిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని శక్తిని ఆశ్రయిస్తే నిన్ను ఆయనే విడిపించే దేవుడు, ఆయనే విడిపించే దేవుడు. ఇక్కడ యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలను మనం ఒకసారి చూస్తే, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీ వింకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ యోబు జీవితంలో అన్ని కూడా కోల్పోయాడు.
చివరికి ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే సాతాను తన భార్యను శోధిస్తున్నాడు, తన భార్యను రెచ్చగొడుతున్నాడు. తన భార్యను రెచ్చగొట్టి ఈమె ద్వారా అయినా యోబును తిట్టిపిస్తే, యోబును ఏదన్నా అంటే తన దేవుణ్ణి తిడతాడని యోబును కూడా ప్రయత్నం చేశాడు. యోబు భార్యను కూడా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను దేవునిపై నమ్మకత్వాన్ని, యథార్థతను విడిచిపెట్టను, నా దేవుణ్ణి నేను దూషించను అని నమ్మకముగా జీవించిన వ్యక్తిగా మనము యోబును చూస్తాము. యోబు యథార్థతగా జీవించాడు కనుక, నమ్మకముగా జీవించాడు కనుక 42వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమక్షతిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు జీవితంలో కోల్పోయినవన్నీ కూడా మరలా పొందుకోవడం జరిగింది, 2 అంతలు పొందుకోవడం జరిగింది. ఇక్కడ యోబు కోల్పోయాడు, తిరిగి పొందుకున్నాడు, మీకు చూపించాను. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడము చేసుకునేది. ఇక్కడ ఈ ఆదికాండంలో దేవుడు తన స్వహస్తాలతో మంటిని తీసుకుని ఆదామును చేశాడు. ఈ ఆదాము ద్వారా దేవుడు ఈ లోక పరిపాలన, ఈ రాజ్యము ఆయనకి అప్పగించాలి, ఈ సృష్టిని అని అనుకున్నాడు. ఆదాము ద్వారా దేవుడు ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు కొన్ని ఉన్నవి. ఆదాముకి ఏం చెప్పాడంటే, ఈ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలములు తినవద్దని చెప్పాడు. ఇక్కడ ఆదాము ప్రక్కటెముకల్లో ఒక ఎముక తీసి అవ్వను చేసి తన భార్యనుగా చేశాడు. ఈ ఆదాము అవ్వను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఆదాము అవ్వలు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, వినలేదు, దేవుని ఆజ్ఞను అంగీకరించలేదు. ఇక్కడ సర్పము, సాతాను వారిని శోధించింది. నీవు ఈ ఫలము తింటే నీవు గొప్పవాడు అయిపోతావు, నీకు అన్ని తెలిసిపోతావు, నీవు తెలివైన వాడు అయిపోతావని ఆ సర్పము అవ్వను శోధించినప్పుడు అవ్వ ఆ సాతాను సర్పము మాట విని దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఆ పండు తిన్నది. ఆ పండు ఆమె తిన్న తర్వాత మరలా ఆదాముకు ఆ పండునిచ్చింది. ఆ పండు ఇద్దరు తిని దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. దేవుడు అడిగాడు, ఈ పండు ఎందుకు తిన్నారని అడిగాడు. నాకు హవ్వ ఇచ్చిందని చెప్పాడు. ఇద్దరు దేవునికి అబద్ధము చెప్పి దేవుణ్ణి మోసపరిచారు. దేవుణ్ణి మోసపరిచిన కారణముగా, దేవునికి నమ్మకముగా లేని కారణముగా, దేవునికి యథార్థత లేని కారణముగా దేవుడు ఏం చేశాడంటే, మనము జాగ్రత్తగా చదివితే 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువని సర్పాన్ని
ఆ సాతాను, ఆ పామును కూడా శపించాడు. సాతాను చేసిన క్రియలను బట్టి ఆదాము అవ్వ దేవుని మాటను వినలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి దుఃఖపరిచారు, ఆయాసపరిచారు. అదే విధముగా ఆదాముని అవ్వని ఏ విధంగా దేవుడు శపించాడో మనం చూద్దాం. 16వ వచనం నుండి మనం చూస్తే, ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి వెచ్చించదని, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏళ్ళని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువని దేవుడు శపించాడు. ఆదాము అమ్మ దేవుని మాటలను, ఆజ్ఞలను వినక నష్టపోయారు, మరలా తిరిగి పొందుకోలేకపోయారు. ఈ ఆదామును అవ్వను ఎందుకు చూపించానంటే, మన జీవితంలో యథార్థతను కోల్పోయామంటే, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను మనము కోల్పోయామంటే, ఒక్కసారి మనము నష్టపోయామంటే దేవునికి వ్యతిరేకముగా జీవించి మరలా మనము పొందుకోలేము. దేవునిపై ఎప్పుడు కూడా మనము యథార్థతను ఉంచాలా, నమ్మకత్వాన్ని ఉంచాలా, నీతి కనపరుస్తూ ఉంచాలా, భక్తిని కనపరుస్తూ ఉంచాలా. ఫలితము ఏమొచ్చిందంటే శాపాన్ని పొందుకున్నారు. ఫలితము శాపాన్ని పొందుకున్నారు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతానా? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయింది. ఇక్కడ ఈ 4వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడ సొలొమోను రాజును మనం చూస్తున్నాము. సొలొమోను రాజు ఏ విధంగా ఉన్నాడంటే, యెహోవా ఎడల యథార్థముగా లేడు. యెహోవా ఎడల, యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఈయన దేవతల చుట్టూ, దేవతల తట్టు తిరిగిన వ్యక్తిగా మనం చూస్తాము. ఈయన అనేక రకమైన పాపములతో ఉన్నట్టు మనము చూస్తాము. ఇక్కడ ఆయన భార్యలు, ఆయన కుటుంబము ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన ఉపపత్నులన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. సొలొమోను రాజు యెహోవా దృష్టికి యథార్థవంతుడిగా లేడు. యెహోవా దృష్టికి యథార్థవంతుడిగా లేకపోయినందున ఆయన ఏం కోల్పోయాడంటే, ఫలితము ఏంటంటే రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యము పోయింది, నష్టపోయాడు. ఇద్దరు వ్యక్తులను మీకు ఎందుకు చూపించానంటే, యోబు జీవితాన్ని బట్టి ఆయన యథార్థతను, ఆయన నమ్మకత్వాన్ని వదులుకోలేదు కనుక ఆయన కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు. ఇక్కడ ఆదాము అవ్వ సొలొమోను రాజును మీకు ఎందుకు పరిచయం చేశానంటే, వీరు దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా, దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టకుండా వ్యతిరేకముగా జీవించారు కనుక ఫలితము, నష్టము, పాపము, శాపము, రాజ్యములు కోల్పోయారు. దేవుడు శపించాడు, శాపానికి అనుగ్రహించబడ్డారు. యథార్థతను మనము కాపాడుకోవాలని, నష్టము జరిగిన యథార్థతను విడిచిపెట్టకూడదని మీకు చెప్తున్నాను. ఆ యథార్థతను, నీతిని మనము కాపాడుకుంటే, మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మన జీవితంలో మరలా తిరిగి అన్ని పొందుకోగలము. వీరు యథార్థతను, నీతిని విడిచిపెట్టారు కనుక దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దగ్గర కాలేకపోయారు. దినమున మన విశ్వాసమును బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి ఈ లోకంలోని వ్యక్తులైన దేవుని
విశ్వాసులైన దేవుని బిడ్డలైనా పొందుకునేవి అనేకమైనవి మరలా దేవుడు ఇస్తాడు. దేవుడు గొప్ప కార్యాలను చేసే దేవుడని మీరు నమ్ముచున్నారు. మనము నష్టము జరిగినా కూడా యథార్థతను విడిచిపెట్టకూడదు. కోల్పోయినవి తిరిగి పొందుకోవాలంటే నష్టము జరిగినా కూడా యథార్థతను విడిచిపెట్టకూడదు. రెండవదిగా, ప్రభువు నిమిత్తము సువార్త నిమిత్తము సమస్తమును వెచ్చించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 35 నుంచి 37 వచనము. మార్కు సువార్త 8వ అధ్యాయము 35 నుంచి 37 వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట కంటే వానికి ఏమి ప్రయోజనము? ఇక్కడ ప్రభువు నిమిత్తము స్వార్థ నిమిత్తము సమస్తమును వెచ్చించాలి, వ్యయపరచాలి, ఖర్చు పెట్టాలి. ప్రభువు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రభువు నిమిత్తము శ్రమలు, నిందలు, హింసలు, బాధలు పొందే వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో సంతోషముగా జీవిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించు వారందరూ కూడా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మన ప్రాణాలు దక్కించుకోవటానికి, మనము ఈ లోకంలో మంచిగా కనపడటానికి అనేక మంది ప్రయత్నము చేస్తూ ఉంటారు. కానీ దేవుని కొరకు ఎవరైతే యథార్థముగా నమ్మకముగా జీవిస్తారో, యథార్థముగా ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు పరలోక రాజ్యములో వారి కొరకు ధనము ఏర్పరచబడతాది. ఈ లోకములో మనము ఏ ధనము సంపాదించుకుంటున్నాము, ఈ లోకములో మనము ఏ ధనము కొరకు పరిగెడుతున్నాము, ఏ ఆశల కొరకు పరిగెడుతున్నాము? మన ధనము ఈ లోకంలో మనము కడుపు నింపుకోవడానికి, మన శరీర సుఖాలు నింపుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి మనం పరిగెడుతున్నాము. యేసుక్రీస్తుని అంగీకరించిన మనము ప్రభువు నిమిత్తము సువార్త నిమిత్తము మన ప్రాణాలు పోయినా పర్వాలేదని పౌలు భక్తుడు తీర్మానం తీసుకున్నాడు. భక్తులు అనేక మంది దేవునిపై నమ్మకంతో విశ్వాసముతో తన ప్రాణాలు సమర్పించుకున్నారు. ఆ సింహపు బోనులో మరి అక్కడ సింహము ఆ విధముగా చంపడానికి ఎన్ని ప్రయత్నించినా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కాపాడాడు. అగ్నిగుండములో అక్కడ ఆహుతి అవ్వకుండా యేసుక్రీస్తు కాపాడాడు. ప్రభువు నిమిత్తము, పరిచర్య నిమిత్తము మనము నిలబడితే ప్రభువే మనల్ని బలపరుస్తాడు, కాపాడుతాడు, మనల్ని ముందుకు నడిపే దేవుడుగా ఆయన ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37, 39 వచనం వరకు మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు
దాన్ని దక్కించుకొను. ఇక్కడ తల్లిదండ్రులను కానీ కుమారులు కానీ ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడంటున్నాడు. ఈ లోకంలోని ఆశలను కోరికలను నువ్వు ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదంటున్నాడు. మనము ప్రభు నిమిత్తము స్వార్థ నిమిత్తము సమస్తాన్ని ఖర్చు పెట్టే వ్యక్తులుగా ఉండాలా, సమయాన్ని ఖర్చు పెట్టాలా, వాక్యము చదువుతూ ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, అనేక మంది కొరకు మనము కన్నీరు కారుస్తూ ఉండాలా, అనేక మంది లోక ప్రజల కొరకు మనము కన్నీటితో విజ్ఞాపన చేయాలా. 16వ అధ్యాయము 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకుని వాడు కొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకంటే అతనికేమి ప్రయోజనము? మరి యేసుక్రీస్తు ప్రభువు కొరకు, సువార్త కొరకు, పరిచర్య కొరకు ఎవరైతే ప్రాణమును అర్పిస్తారో, పరిచర్యను నమ్మకముగా చేస్తారో, యథార్థముగా జీవిస్తూ సమస్తాన్ని వెచ్చిస్తారో, సువార్త నిమిత్తము వ్యయములను కష్టార్జితములను వెచ్చిస్తూ ఉంటారో వారు పరలోక రాజ్యంలో ధనము పొందుకుంటారు. పరలోక రాజ్యంలో దేవుడు వారికి ధనము ఏర్పరుస్తాడు. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడెవడో వాను గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానన్నాడు. ప్రభువు నిమిత్తము మన జీవితంలో ఏం చేస్తున్నాము? సువార్త నిమిత్తము మనం ఏం చేస్తున్నాము? సువార్త పరిచర్యను మనం ప్రోత్సహించే వ్యక్తులుగా ఉన్నామా? సువార్త కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము? ఈ దినమున మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. ఒకవేళ సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ అంటున్నాడు. 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుడని మీకు తెలియదా? అటువల్లే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తమంటున్నాడు. ఈ పరుగు పందెములో, ఈ సువార్త పరిచర్యలో ప్రభువు కొరకు మనం పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలా. మనము బహుమానము పొందే వ్యక్తులుగా ఉండాలా. మనము ఆ బహుమానాన్ని తీసుకునే వ్యక్తులుగా మనము ముందుకు కొనసాగాల. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనే పురుషుని మీద అధికారము చేయుటకును ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్యయను నిర్మింపబడిన వారు కారా? ఇక్కడ సువార్త పరిచర్య చేటు కొరకు పై వచనంలో చూస్తే దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలా మంది వ్యక్తులను మనము చూస్తే వారు దేవుని సన్నిధానంలో దేవునికి తగినట్టుగా దేవుడు చెప్పిన రీతిలో వారు జీవించాలి. ప్రభు కొరకు, సువార్త కొరకు వారు ఏ విధముగా ఉండాలో ఆ విధముగా జీవించాలి. అధిక అలంకరణ చేసుకుంటూ ఇష్టానుసారముగా జీవించే వ్యక్తులుగా ఉండవద్దు. రెండవదిగా మనము ప్రభు నిమిత్తము, స్వార్థ నిమిత్తము సమస్తాన్ని వెచ్చించాలి. స్త్రీ పురుషుడు అనే భేదము లేకుండా స్వార్థ పరిచర్యలో నశించిపోతున్న ఆత్మల విషయంలో కన్నిటితో ప్రార్థన చేసి
విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా వారి కొరకు విజ్ఞాపన చేస్తే దేవుడు వారి ప్రార్థన విని వారి జీవితాలను మారుస్తాడు. మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము, 25వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ తన ప్రాణం అంటే ప్రీతి, ప్రేమ, ఆశ, కోరిక ఉన్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణం అంటే ద్వేషం ఉన్నవాడు శాశ్వత జీవం కోసం రక్షించబడతాడు. ప్రభువు ఇదే సత్యాన్ని అనేక మార్లు, అనేక మాటల్లో, వేరే వేరే మాటల్లో, అనేక సందర్భాల్లో చెప్పాడు. యోహాను సువార్తలో మాత్రము ద్వేషము అనే మాట ద్వారా మరింతగా నొక్కి చెబుతున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కన్నారుడు అంటున్నాడు. ఇక్కడ ద్వేషం కొరకు మాట్లాడాడు. శాశ్వత జీవము అనే మాట వాడడం జరిగింది. మనము క్షణికమైన ఈ లోకాన్ని కోరుకుంటున్నాము, మనము ఈ శరీర ఆశలను కోరుకుంటున్నాము. దేవుని సన్నిధిలో అనంత జీవితాన్ని మనం వదిలిపెట్టేసి దేవుని కొరకు మనము శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టములు వచ్చిన, మన బంధువులను, ఆత్మీయులను, లేకపోతే మన రక్త సంబంధులను మనం ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాము. మనము వారిని విడిచిపెట్టి, వారిని ద్వేషించి ప్రభువు కొరకు మనము సాక్షులుగా జీవించాలి. ప్రభువు పరిచర్యలో మనము నిలబడాలా. ప్రభువు మనకిచ్చినవన్నీ పొందుకోవాలా. మనము దేనికి విలువిస్తున్నాము నిర్ణయము మనమే తీసుకోవాలా. క్షణికమైన ఈ లోకాన్ని కోరుకుంటున్నామేమో, ఆ దేవుని సన్నిధిలో అనంత జీవితాన్ని కోరుకుంటున్నామా, క్షణికమైన లోకాన్ని మనం కోరుకుంటున్నామా? ఆలోచన చేయాలా. తన ప్రాణమును సహా ప్రేమించవద్దంటున్నాడు. ప్రేమిస్తే మనము దేవుడు ఇచ్చేవి మనము మరలా పొందుకోలేము. తిరిగి పొందుకోవాలంటే కోల్పోయినవన్నీ మనము ఏ విధముగా జీవించాలో కొన్ని విషయాలను మనము చూస్తున్నాము. 4వదిగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, 105వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునయ్యున్నది. దీపము వెలిగించబడాలంటే వాక్యపు వెలుగులో మనము బ్రతకాలి. మన దీపము వెలిగించబడాలంటే వాక్యపు వెలుగులో మనం బ్రతకాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. కోల్పోయినవి మనం మరలా తిరిగి పొందుకోవాలంటే, నష్టపోయినవన్నీ మరలా మనము తిరిగి పొందుకోవాలంటే, దీపము వెలిగించబడాలంటే వాక్యపు వెలుగులో మనము బ్రతకాలి. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యాన్ని మనము చదువుతూ, గైకొంటూ దీపాన్ని మనము ఆరిపోకుండా కాపాడుకోవాలి. వెలిగించే వ్యక్తులుగా మనం ఉండాలి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దీపము ఆయనే వెలిగిస్తాడు. ఎప్పుడంటే నీ భక్తిని, నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని చూసి, నీ విశ్వాసతను చూసి,
అప్పుడే ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నీ దీపం వెలిగించబడాలంటే వాక్యపు వెలుగులో మనం బ్రతకాల. ఐదవదిగా లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ ఉపమానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇల్లు ఊడ్చడం అంటే హృదయాన్ని శుభ్రం చేసుకోవడం. ఇల్లు ఊడ్చి అనగా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలా. హృదయాన్ని శుభ్రం చేసుకుని బుద్ధి కలిగి మనం నడుచుకోవాలా. ఆ 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. బుద్ధి కలిగి నడుచుకోవాలా. మన హృదయాన్ని శుభ్రము చేసుకోవాలా. ఈ తప్పిపోయిన కుమారుడును మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడనే ఉపమానం మనం అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ ఉపమానంలో చిన్న కొడుకు తన ఆస్తిని అంతా తీసుకుని ఇష్టానుసారముగా బ్రతికి నాశనము చేసి, ఆస్తులను నాశనము చేసి తినడానికి తిండి లేకుండా బ్రతికినట్లు మనము చూస్తున్నాము. కానీ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు అన్ని నాశనం చేశాడు. తినడానికి తిండి లేని స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన ఆలోచన చేశాడు, నా తండ్రి దగ్గర అనేక మంది తింటారు, నా తండ్రి దగ్గర ఈ విధంగా ఉంటాదని ఆలోచన చేసి, బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి కలిగినప్పుడు ఏం చేశాడంటే మరలా తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి నన్ను అంగీకరిస్తాడో స్వీకరిస్తాడో అని భయపడుతూ వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఆయన దూరముగా చూసి కూడా వదిలిపెట్టేయలేదు. నా కొడుకు వచ్చేతాడు అని వదిలిపెట్టేయలేదు. పరిగెత్తుకుని వెళ్ళాడు, హత్తుకున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఈ దినమున మన హృదయము శుభ్రము చేసుకోవాలా. మన మలినమైన కఠినమైన పాపపు హృదయాన్ని శుభ్రము చేసుకుని బుద్ధిగా నడుచుకున్న వాళ్ళ, ఆ బుద్ధి కలిగిన కుమారుడు బుద్ధి మార్చుకుని వచ్చిన కుమారుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే, చనిపోయి మరలా బ్రతికాడు. హృదయాన్ని, కల్మషమైన హృదయాన్ని, చెడ్డ హృదయాన్ని వదిలిపెట్టేసి మంచి మార్గంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు వలె మన జీవితం ఉన్నదేమో. తప్పిపోయిన కుమారుడు వలె మనము బుద్ధిగా నడుచుకోకుండా ఉదయాన్ని అశుభ్రపరచకుండా మనం బ్రతుకుతున్నామేమో. 7వదిగా తప్పిపోయిన కుమారుడు తప్పును ఒప్పుకున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 18 నుంచి 20వ వచనంలో మనం చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీద నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను ఈ కూలి వారిలో ఒకరిని పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాలా తప్పులను, దేవుని ఎదుట ఒప్పుకోవాలా. మనుషుల మధ్య ఒప్పుకొనుట కాదు, మనుషులను మెప్పించడానికి ఒప్పుకోవడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట, ఆయన పాదాల ఎదుట పడి, నీ కన్నీటితో యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని యథార్థముగా ఒప్పుకోవాలా. చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడగాల. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము చదువుతారా?
16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొర్రపెట్టాడు. ఇక్కడ నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని ప్రభువుని మనము వేడుకోవాలా, ప్రభువుకి ప్రార్థన చేయాలా. యేసయ్యా, ఈ పాపినైన నన్ను కరుణించావు, కాపాడావు, రక్షించావు, క్షమించావు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన విను, నా ప్రార్థనకు జవాబు ఇవ్వమని ప్రభువుని వేడుకోవాలా, ప్రభువుని వేడుకోవాలా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే కన్నీటి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మనం కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభువు మనకి జవాబు ఇస్తాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుండి 19వ వచనంలో మనం చూస్తే దేవుని ఎదుట పరిపూర్ణముగా పశ్చాత్తాపడాలి. లోకంలో నటించే వ్యక్తులు, కళ్ళంట నీళ్లు తెచ్చే వ్యక్తులను మనము అనేక మందిని చూస్తాము. ప్రభువు ఎదుట నీ వేషాలు మాని, నీ నటనలను మాని పశ్చాత్తాపముతో దేవుని ఎదుట పరిపూర్ణముగా ఆయనకు విజ్ఞాపన చేయి, ఆయనకు విజ్ఞాపన చేయి. యానా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో, 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే దేవుని దగ్గర ఒప్పుకొనిన పనిని చెల్లింపక మానకూడదు. మనము దేవుని ఎదుట తీర్మానం చేసుకుంటాము, సన్నిధానంలో తీర్మానం చేసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువా, నాకు ఈ ఆరోగ్యం బాగుంటే నేను ఈ పని చేస్తాను, లేకపోతే నాకు ఈ సమస్య పోతే నేను ఇది స్పాన్సర్ చేస్తాను, దేవా నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నీ సంఘంలో ఒక పాత్రగా ఉంటాను, ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే బిడ్డగా ఉంటాను, ఒక ప్రార్థన చేసే బిడ్డగా ఉంటాను, ఒక పరిచారము చేసే వ్యక్తిగా ఉంటానని తీర్మానము చేసుకున్నావా, ఒప్పుకున్నావా? పని తప్పకుండా చేయాలి. తప్పకుండా నువ్వు చేసిన తీర్మానాన్ని వదిలిపెట్టకూడదు. కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకోవాలంటే ప్రభువు కొరకు మనం ఎదురు చూడాలి. కోల్పోయినవన్నీ మనము తిరిగి పొందుకోవాలంటే ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చేయాలి. మొట్టమొదటిదిగా నష్టము జరిగిన యథార్థతను విడిచిపెట్టకూడదు. 2వది ప్రభువు నిమిత్తము, సువార్త నిమిత్తము సమస్తమును వెచ్చించాలి. 3వది తన ప్రాణమును సహా ప్రేమించకూడదు. 4వది దీపము వెలిగించబడాలంటే అనగా వాక్యపు వెలుగులో బ్రతకాలి. 5వది ఇల్లు ఊడ్చి అనగా హృదయాన్ని శుభ్రము చేసుకోవాలి. 6వది బుద్ధి కలిగి నడుచుకోవాలి. 7వది చేసిన తప్పును ఒప్పుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని వేడుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడాలి. దేవుని ఎదుట చేసుకున్న తీర్మానము తప్పకుండా చెల్లించాలి. ప్రభువు కొరకు మనము ఎదురు చూడాలి. కోల్పోయినవి మనం పొందుకోవడానికి, తిరిగి మరలా పొందుకోవడానికి భక్తులు ఏ విధంగా అయితే జీవించారో, భక్తులు ఏ విధంగా అయితే బ్రతికారో మీ ఎదుట ఉంచాను. కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకోవడానికి మనము ఏ విధంగా బ్రతకాలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేస్తానా? కృప కలిగిన దేవా, చేయగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడారు. నీ వాక్యం ద్వారా కోల్పోయినవి ఏ విధంగా పొందుకోవాలో, ఏవి మా జీవితంలో ఉండాలో కొన్ని విషయాలు నేర్పించారు. ఇంకను మా ఆత్మీయ జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుని వాక్యం ద్వారా మాతో మాట్లాడినవనికి వందనాలు, స్తోత్రాలు. మంచి తీర్మానాలను తీసుకుని నీ కొరకు బ్రతికే వ్యక్తులుగా, నీ స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి
ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. మీ ఎదుట ఈ కవర్లు ఉంచబడ్డాయి. మీ దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, ఇంకను దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని స్వార్థ నిమిత్తము ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా, ఎవరైనా పరిచర్య నిమిత్తము కృతజ్ఞత అర్పణ కలిగి స్పాన్సర్ చేయాలనుకుంటే మీ ఎదుట ఈ కవర్లు ఉంచబడ్డవి. అదే విధముగా లైవ్లో యూట్యూబ్లో ఉన్న ప్రజలు మా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు డిస్ప్లే చేయబడ్డవి. పరిచర్య కొరకు దేవుని రాజ్యము కట్టడానికి మీరు సహకారులుగా, సహాయకర్తలుగా ఉండండి. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.